33,574.11 కోట్ల రూపాయలను మనం అప్పు కట్టినాం. ఓన్లీ కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు ఓన్లీ 1 ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 12 నెలలల్లా మన ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రశేఖరరావు గారు తెచ్చిన 97,000 కోట్ల పైచీలకు అప్పుకు 33,574.11 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినవా. చుక్క నీరు తాగకుండా, చుక్క నీరు తీసుకోకుండా, రైతుకు అనా పైసా ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము ఆయన చేసిన అప్పులకు తప్పులకు ఒకే ఒక్క ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము చెల్లించినాం. ఈ 30 నెలల్లో మనం చేసిన అప్పు రమారమి 1-2 ఇక్కడ అక్కడ 1,80,000 కోట్ల రూపాయలు రఫ్లీ మనం అప్పు చేస్తే 30 నెలల్లో మనం తిరిగి చెల్లించింది 2,08,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు మేము మళ్ళీ అప్పులు చేసి దాన్ని అసలు మితి కట్టాల్సి వస్తుంది. 30 నెలల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆన్ అండ్ యావరేజ్ ఈ 30 నెలల పరిపాలనలో 2,08,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినాం. ఇది తెలంగాణ ఫైనాన్షియల్ స్టేటస్. అయినా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా ఏ స్కీమ్ ఆపుకుంటా రేషన్ కార్డులు ఇచ్చినాం. 3,28,28,00,000 మంది పేదలకు 6 కిలోల సన్నబియ్యం ఇచ్చినాం. 50 లక్షల మందికి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం. 55 లక్షల కుటుంబానికి 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం. 4.5 లక్షల పేదలకు 5 లక్షల రూపాయలు ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు ఉచితంగా ఇచ్చినాం. ఇవాళ గ్రామాలలో మీరు దాదాపుగా 9,000 కోట్ల పైచలకు మనం ఈరోజు చెల్లించినాం. రైతు భరోసా సంవత్సరానికి ఎకరాకు 10,000 ఆయన ఇస్తే 2,000 పెంచి సంవత్సరానికి 12,000 కింద 36,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతు భరోసా కింద 30 నెలల మనం ఖర్చు పెట్టినాం. ఉచిత విద్యుత్ 24 గంటలకు ప్రతి సంవత్సరం ప్రతి నెల 1,100 కోట్ల రూపాయలు యావరేజ్గా 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్కు చెల్లించినాం. 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, 25,35,000 మంది రైతులకు రైతు రుణమాఫీ చెల్లించినాం. 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టిపోతే కరెక్ట్ 60 రోజులలో నియమనని 4,000 కోట్లు, 2,000 అంతకుముందు నెలకి 750 కోట్లు ఇచ్చేది. అది కూడా సరిపోతలేదని వాళ్ళు వస్తే మన చర్చల్లో భాగంగా 4,000 కోట్ల రూపాయలు 60 రోజుల్లో ఇచ్చిన వచ్చే నెల 100 రోజుల్లో 6,000 కోట్లు ఇస్తాను. ఇప్పటికి 4,000 కోట్లు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ రిలీజ్ చేసినాం. ఆర్టీసీ నష్టపోయి అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకొని ఉంటే ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు. 1,000 కోట్ల లాభాలకు తీసుకొచ్చినాం. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ 1,000 crores దే హావ్ మేడ్ ప్రాఫిట్. ఆర్టీసీని లాభాల బాట పట్టించినాం. 60,000 కోట్ల రూపాయలు మహిళలకు బ్యాంక్ లింకేజ్ ఇచ్చినాం. 0 వడ్డీ మీద 2,000 కోట్ల రూపాయలు ఆడపిల్లల తరఫున వడ్డీ చెల్లించినాం. బతుకమ్మ చీరలలో కూడా దోపిడీకి పాల్పడితే బ్రహ్మాండమైన చీరలు ఈరోజు ఇందిరమ్మ చీరల్ని మనం పంచిపెట్టినాం. ఆయన ఇచ్చిన పథకాలు అన్నిటికన్నీ కొనసాగించి ఒక్క అవినీతి నాపితే ఇన్ని పథకాలు చేసినాం. ఇన్ని పథకాలు ఈరోజు మీరు ఇంతమంది ఉన్నారు, మీరు ఎవ్వరు మాట్లాడతలేరు. రేషన్ కార్డు ఇవ్వలేదా, సన్నబియ్యం ఇవ్వలేదా, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా, 24 గంటల వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేదా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదా, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదా, ఆరోగ్యశ్రీ 1 yearలో 2,600 crores ఇచ్చిన ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ 500 రూపీస్ బోనస్ ఇచ్చినాం. అంతకుముందు ఒడ్లు వండిస్తే ఊరేసుకుంటా అంటే కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 3,000 కోట్లు బోనస్ పే చేసినాం.
డైట్ ఛార్జెస్ 40% పెంచినాం, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం, బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినాం, లంచ్ క్వాలిటీ పెంచినాం. ఏ